యిర్మీయా పుస్తకం 46వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూడండి. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను, అయితే నిన్ను సమూల నాశనము చెయ్యను. దేవుడు మన హృదయ అంతరంగాన్ని బట్టి దుఃఖంతో ఉన్నా, నిట్టూర్పుతో ఉన్నా, ఆవేదనతో ఉన్నా, కంగారు పడుతున్నా, కలవరపడుతున్నా, అధైర్యపడుతున్నా, మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, చెయ్యూతనిచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపించడానికి దేవుడు మాట్లాడుతున్నారు. యిర్మీయా ప్రవక్త ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. అందరూ నాశనం అయిపోతున్నారు, అయితే నీవు మాత్రం నాశనము కావు, అయితే నిన్ను సమూల నాశనము చెయ్యను. దేవుడు మనతో చెప్తున్నారు, నేను నిన్ను నాశనము చెయ్యను. ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రైజ్లాడు అక్క అంటే అక్క ప్రైజ్లాడు చెప్పట్లే, అన్నయ్య లేడు. ముఖం అంతా చాలా బాధతో ఉన్నది. ఏదో జరిగిందని, అమ్మా ఏంది అలా ఉన్నారు, ఏమైంది అని అడిగాను. అయ్యా సెల్ ఫోన్ కొనండి, సెల్ ఫోన్ కొనండి, సెల్ ఫోన్ కొనండి అని నా భర్త గారిని అడిగి 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 టచ్ ఫోన్ మరీ కొనిపించుకున్నానయ్యా. మా చిన్న పాప నా చేతిలో లాక్కుని ఆడుకుంటానని అది చేతిలో జారి కింద పడి పటాలు పగిలిపోయింది, ఇంకా నాశనం చేసి పడేసింది అని చెప్పి బాధపడుతుంది. వాస్తవమే, అది వస్తువు కాబట్టి, ఏమండి, వస్తువు కాబట్టి కింద పడి పగిలిపోయి నాశనం అయిపోయింది. మన ముఖం చూసుకుని అద్దం చేతిలో జారిపోతే అది కింద పడి పగిలిపోయి ఏమైపోద్ది చెప్పండి, నాశనం అయిపోద్ది. కొన్నిసార్లు అంటారు, మా భార్యని ఎవరు చెప్పారే అండి, చెప్పుడు మాటలు చెప్పి నాశనం చేశారండి. మా భర్త గారికి ఆ చెడు అలవాటు చేసి కుటుంబానికి, ఇంటికి పనికి రాకుండా నాశనం చేసి పడేశారండి అను. మా తండ్రి గారు తాగి 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 అప్పులు చేసి ఈరోజు సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక ఇల్లు కూడా కట్టుకోలేకుండా, కుటుంబాన్ని పోషించుకోలేకుండా మా నాన్న జీవితం అంతా నాశనం చేశారండి. ఈ రోజున మా నాన్న చేసిన పనికి ఈ రోజున మేము అష్టకష్టాలు పడుతున్నామండి అని ఎంతోమంది బిడ్డలు చెప్తూ ఉంటారు. నిన్ను నన్ను కన్నది ఎవరు చెప్పండి? దేవుడు. ఆమేన్. ఆ దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను నాశనము చేయను. మరి ఎవరు నాశనం అయిపోతారు అన్న మాట కూడా తెలుసుకోవాలి. మనకి ఆశీర్వాదం ఒకటే కాదు, ఒక హెచ్చరిక కావాలి, ఒక గద్దింపు కావాలి. అది ఉన్నప్పుడే మంచి చెడులు ఏంటో తెలుసుకుని చెడును వదిలిపెట్టి దేవుని బిడ్డలైన మనం మంచి మార్గంలో నడవగలుగుతాం. చాలాసార్లు పొలంలో పంట వేసానండి, చేతికి రాలేదు, నాశనం అయిపోయింది. అమ్మాయిని చదివిద్దానని కాలేజీలో జాయిన్ చేయించానండి, డబ్బంతా తగిలేసాను, కానీ అమ్మాయి మంచి స్థితికి రాలేదు. ఆ అబ్బాయి మంచోడని మా అమ్మాయిని తీసుకెళ్ళి చలించుమించు ఒక 5 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశానండి. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందండి. వాడు తాగుబోతూ, తిరుగుబోతూ, వ్యభిచారి, అక్రమాల్లో ఉన్నాడు అని ఎంతోమంది గుండెలు బాదుకుంటున్నారు. అయ్యో, అతను ప్రమోషన్ ఇప్పిస్తాడని, ఉద్యోగం ఇప్పిస్తాడని అక్కడ ఇక్కడ అప్పు చేసి డబ్బులు కట్టానండి, ఆ వ్యక్తి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నా జీవితం నాశనం అయిపోయిందండి. ఇలాగే ఎంతోమంది, కోకొల్ల మంది ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను ఉండగా నిన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు. హల్లెలూయా. మన బలము, మన ధైర్యము దేవుని వాక్యమే. ఒక మాట చూద్దామా? సామెతలు 16వ అధ్యాయం 18వ వాక్యాన్ని. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? అది ఏది మనల్ని నాశనం చేస్తుంది? గర్వం. చాలామంది అనుకుంటారు, ఆ వ్యక్తి అండి నన్ను నాశనం చేసిందండి, ఆ వ్యక్తేనండి నా పిల్లల్ని
నాశనం చేసిందండి. మా ఇంటి పక్కోళ్ళేనండి మా కుటుంబాన్ని నాశనం చేసిందని. మా ఇరుగు పొరుగు వారేనండి మా కుటుంబాన్ని నాశనం చేసిందని. ఎవరో కాదండి, మా ఇంట్లో వాళ్ళే మా కుటుంబాన్ని నాశనం చేశారని చెప్తారు. బైబిల్ వాక్యం చెప్తుంది, నాశనం అనేది ఏ వ్యక్తికి దేవుడు చేయడు. ఒక వస్తువును మనం కొనుక్కుంటే అది నాశనం అయిపోవాలని కోరుకుంటామా? కుర్చీ కొనుక్కున్నాం, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, 500 కొనుక్కున్నాం, ఏమండి అది నాశనం అయిపోవాలని కోరుకుంటామా? సెల్ ఫోన్ 15,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనుక్కున్నాం, అది నాశనం అయిపోవాలని కోరుకుంటామా? కోరుకోం. కన్నా బిడ్డని నవమాసాలు పెంచుకున్నాం, వాళ్ళు నాశనం అయిపోవాలని మనం కోరుకుంటామా? కోరుకోం. చాలామంది తెలియక, దేవుడా నేను నాశనం అయిపోతూ ఉంటే, నా జీవితం పాడైపోతూ ఉంటే, దరిద్రత వెంటాడుతూ ఉంటే నన్ను ఇలాగ చూస్తున్నావా అనే బాధలో ఎన్నోసార్లు మనం దేవుణ్ణి మాట్లాడుంటాం. ప్రభు చెప్తున్నారు, నాయనా, తల్లి, తండ్రి, సహోదరి, మన నాశనం చేసేది ఏంటో తెలుసా? మనుష్యులు ఎవ్వరూ కాదు. మనలో ఉన్న గర్వమే ఎదగనివ్వకుండా, మనలో ఉన్న గర్వమే దేవునితో నడనివ్వకుండా, మనలో ఉన్న గర్వమే దేవుని కృపను పొందుకోనివ్వకుండా మనల్ని నాశనం చేస్తుంది. దేవుని బిడ్డలైన మనం గర్వానికి చాలా దూరంగా ఉండునుగాక. గర్వం చూడండి, మనం సిగరెట్లు కాల్సిన అవసరం లేదు, సారాలు తాగవసరం లేదు, ఏమండి సినిమాలు చూడవసరం లేదు, ఏంటండి బూతు మాటలు మాట్లాడవసరం లేదు. ఆ గర్వం అనేది మనకు తెలీదు, మనలోనే ఉంటుంది. ఆ మాటల్లోనే కనపడవచ్చు, ఆ చూపులోనే కనపడవచ్చు. ఓ రోజు నేను ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళాను. నాతోనే మాట్లాడుతున్నాడు, ఇంచుమించు 15-20 సార్లు ఇలా అంటున్నాడు ఆయన. నేను మనసులో అనుకుంటున్నాను, ఎన్ని రోజులు ఉంటాయి అనుకుంటున్నాను. నేను నాతో మాట్లాడుతూనే ఉన్నాడైనా ఇంచుమించు 10-20 సార్లు ఇంక ఇలా అంటున్నాడు, ఇలా తిప్పుతున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా తిప్పుతున్నాడు, ఇలా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. ఏంటి పాస్టర్ గారు చెప్పండి అంటున్నాడు. ఓహో, చాలా ఎక్కువ ఉంది అనుకుంటా ఉన్నాను. అంటే ఏంటి అని? నాశనానికి ముందు గర్వము నడుస్తూ ఉంది. అంటే ముందు ఎవరు నడవాలి? మనకి దేవుడు నడవాలి. చాలాసార్లు ప్రభువా, నేను వెళుతున్నప్పుడు నా ముందు ఉండవా, నా పక్కన ఉండవా, నా వెనక ఉండవా, లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ నువ్వే ఉండి అంటాను. ప్రభు అంటాడు, మరి గర్వం తీసుకుంటే ఉంటానంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలైన మనకి, నేను మీతో మాట్లాడినా, మీరు నాతో మాట్లాడినా, ఆత్మీయులతో మాట్లాడినా, ఇరుగు పొరుగు వారితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా కానీ గర్వమే మన పతనానికి మూల కారణం. కాబట్టి దేవుని బిడ్డలైన మనకు గర్వాన్ని మనం ఎంత దూరంగా పెడతామో, మనం ఆరాధిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు పరలోకపు తండ్రి మనకంత దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. మీకు చిన్న విషయం చెప్తాను. నా దగ్గర ఒక బ్రదర్ ఉండేవాడు. ప్రారంభంలో ఎంత భక్తిగా ఉండేవాడంటే, నేను తెల్లారగట్ల 4 గంటలకి మందిరంలోకి వచ్చేసరికి ఆ అబ్బాయి చక్కగా చాపేసుకుని ప్రార్థన చేసుకునేవాడు. చాలా తగ్గింపు. నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు తలుపు తీసి పెట్టేవాడిని. లోపలికి వెళ్ళి బాత్రూమ్ అంతా క్లీన్ చేసేవాడు శుభ్రంగా. అక్కలో టిఫిన్ ఇస్తే టిఫిన్ తీసుకుని వచ్చేవాడు, పెట్టేవాడు. నేను డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చేసరికి నా చెప్పులు కూడా తుడిచిపెట్టేవాడు, బైక్ కూడా తుడిచిపెట్టేవాడు. ఎంత వినయం, ఎంత విధేయత చూపించేవాడంటే అంత విధేయత. ఇంచుమించు నా దగ్గర ఒక 2 సంవత్సరాలు బాగా అన్ని విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత ఇంకో చోటకి వెళ్ళాడు, తర్వాత ఇంకో చోటకి వెళ్ళాడు, తర్వాత ఇంకో చోటకి వెళ్ళిపోయాడు. తర్వాత పాస్టర్ అయ్యాడు. మొత్తం మీద 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాస్టర్ అయ్యాడు. ఈ గుడారాల పండుగల్లో నేను ఏ సంఘంలో సేవ చేసానో పాస్టర్గా, ఆ బాబు నేను ఏ సంఘంలో సేవ చేసానో అదే సంఘంలో బ్రదర్గా ఉన్నాడు కదండి. గుడారాల పండుగకు వచ్చినప్పుడు నేను నూనెసి కాడ కూర్చున్నాను. వినండి చెప్తున్నాను. నూనెసి కాడ కూర్చున్నాను. 2 విశ్వాసులు వచ్చారు. అయ్యా ప్రజలడయ్యా, ఇక్కడేనయ్యా మీ డ్యూటీ అంటే, ఇక్కడే డ్యూటీ అని చెప్తున్నాను. ఈలోగా ఆ పిల్లోడు పాస్టర్ అయ్యాడు కదండి, సంఘం నడిపిస్తున్నాడు కదండి. వచ్చి, వర్తమా ఎలా ఉన్నావు, ప్రైజ్ లార్డ్, బాగున్నావా
అని వాడు కుర్చీ తెచ్చుకుని కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేనేమనలా, వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడాను. వాడు కాళ్ళు ఊపుకుంటున్నాడు, మాట్లాడి నేను పట్టించుకోలేను. నా దగ్గర బ్రదర్గా ఉన్నాడు, అయిపోయింది ఇంకంతే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా నేను ప్రభువా ఏంటి ఈ తమ్ముడు ఎట్లా మారిపోయాడు, కొంచెం మనసులో బాధ అనిపించినా కానీ సర్లే, నా దగ్గర బ్రదర్ కాదు కదా, పాస్టర్ అయ్యాడు కదా, నీ చేతిలో ఉన్నాడు కదా, నీకు అప్పగిస్తున్నాడు, సూత్రం కమ్ముగా ఉన్నా. ఆమేన్. అంటే ఆ తమ్ముడు ఏమైపోయాడు చెప్పండి? ఒకప్పుడు తగ్గింపు ఉంది, ఒక స్టేజీ వచ్చేసరికి ఏం పోయింది? తగ్గింపు పోయి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. దేవుని బిడ్డలకు మనం లేనప్పుడు తగ్గించుకునే ఉంటాము, ఉన్నప్పుడు కూడా తగ్గించుకునే ఉండాలి. సౌలు లేనప్పుడు అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానన్నాడు. రాజు అయిన తర్వాత తన ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనం ఏ స్థితిలో మనం పునాది వేసుకున్నామో, ఏ స్థితిలో మనం తగ్గింపు కలిగి ఉన్నామో, ఎదుగుతున్న కొలది ఒదుగుతూ ఉండమని ఒక చక్కటి పాట రాశారు. ఆమేన్. అందుకని దేవుని బిడ్డలైన మనం, ఆ తమ్ముడు సేవలో లేడు, ఒకవేళ వేరే చోట సేవ చేస్తున్నా కానీ పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే సరిగ్గా తిండి లేక, సరిగ్గా బట్టలు లేక, ఇంకా లోకంలో పడిపోయి ఇంకా పరిస్థితి చూడండి. నేను కూడా చాలా బాధపడ్డాను తెలిసినప్పుడు, ఇతరులు చెప్పినప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం పొరపాటును ఏముంటుంది కూడా చెప్పండి, గర్వమే బలమైన కారణం. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వానికి మనం చోటు ఇవ్వకుండా మన మాటలో కానీ, మన నడకలో కానీ, ప్రవర్తనలో కానీ విధేయత కలిగి, వినయం కలిగి, తగ్గింపు కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ప్రభు అంటున్నాడు, ఎవడ నాశనం అయిపోయినా నీ జోలికి నేను ఎవడనే రానివ్వను. కోటి చెప్పట్లు. హల్లెలూయా. మనం తగ్గించుకునే ఉండాలి, అదే మన ఆశీర్వాదం. చెప్పండి, నాశనానికి బలమైన కారణం ఏంటి చెప్పండి? గర్వం. ఆమేన్. ఇప్పుడు ఒక ఆశీర్వాదం, అయితే నిన్ను నేను నాశనము చేయను. అంటే నాశనం కావు అంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని, మనం ఆరోగ్యంగా ఉంటామని, లేక మనం దీవెనకరంగా ఉంటామని. ఇప్పుడు రోజున పితడైన అబ్రాహాం గారికి దేవుడు ఒక మాట చెప్పారు. ఏమని? నాయనా అబ్రాహాం, నీకు విషయం చెప్దాను వచ్చాను, మనసులో ఉన్న బాధను చెప్పుకోవాలనుకుంటున్నాను, మనసులో ఉన్న బాధను చెప్పుకోవడానికి ఈ భూమి మీద నువ్వు అక్కడే నాకు కనపడుతున్నావు అని అన్నాడు. ఏంటి తండ్రి, ఏంటి మీ బాధ ఏంటి, ఏం జరిగింది ప్రభువా అంటే, ఏమీ లేదు నాయనా, సొదొమ గొమొర్రా అంతా కూడా భయంకరం పాపంతో ఉంది నాయనా. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చూపులు కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, ఆ యొక్క పద్ధతులు నాకేం నచ్చట్లేదు, వాళ్ళు ఎందుకు కలగ చేశారని చాలా బాధపడుతున్నాను నాయనా, ఆ ప్రాంతాన్ని అంతా కూడా అగ్నితో కాల్చేస్తాను నాయనా అని మనసారా దేవుడు తన బాధనంతా కూడా ఎవరితో చెప్పుకుంటున్నారంటే అబ్రాహాం గారితో చెప్పుకుంటున్నారు. ఆమేన్. ఎవరితో చెప్పుకుంటున్నారు చెప్పండి? ఒక్కొక్కసారి మనకు బాధ కలిగితే ఎవరైతే మనల్ని బాగా మనసు పెట్టి అర్థం చేసుకుంటారో వాళ్ళకే మనం చెప్పుకుంటాం. అవునా కదా? ఎవరంటే వాళ్ళకి చెప్పాం. మనకున్న బాధని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఆ టైంలో ఎవరైతే ఓదార్పు కలిగే మాటలు మాట్లాడతారో వాళ్ళతోనే మనం పంచుకుంటాం. మరి దేవుడికి బాధ వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఆకాశంతో మాట్లాడాలి. ఆకాశంతో మాట్లాడితే ఏం జరుగుతుంది? ఆయనకి బాధ కలిగింది, ఆకాశంతో మాట్లాడితే ప్రభా ఏ ఏరియాలో కుంభవర్షాన్ని కురిపించాలంటాడు. అప్పుడు మీటింగ్లు ఏమైపోవాలి చెప్పండి? లేకపోతే ఆయన బాధని భూమితో చెప్పుకున్నాడు. భూమి అంటే ప్రభా ఏ ఏరియాలో భూకంపం లేపంటారు. అర్థమవుతుందండి? ఒకవేళ ఆయన బాధని సముద్రంతో పెంచుకుంటే ఇంకా సముద్రం ఒక్కసారి చూడండి, భూమి సముద్ర లెవెల్లో ఉన్నాయి, అది కానీ ఒక్కసారి ఆయన గురించి కనిపెట్టుకుని ఉంది, ఒక్కసారి ఆర్డర్ ఇస్తే కనుక ఆడ తిప్పుతుంది అంతే. అందుకనే నేను ఆకాశంతో చెప్పేనా అగ్ని వచ్చి పడిపోద్ది, భూమితో చెప్పేనా భూకంపం వచ్చేస్తుంది, సముద్రంతో చెప్పేనా మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది అని తన బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడు దేవుడు అంటే మన పితృడైన పిలుపుకు లోబడిన అబ్రహాం గారితో దేవుడు చెప్పుకుంటున్నాడు. అబ్రహాం అంటారు, ప్రభువా మీరు చాలా బాధలో ఉన్నారు, నాకు తెలుసు, మీకు చెప్పి అంతటి మాత్రపోడినా నేను?
ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, తిండి తింటున్నానంటే, మంచి బట్టలు వేసుకుంటున్నానంటే, ఇంత ఆశీర్వాదం ఉందంటే, ఇంత పనివారు ఉన్నారంటే, ఇదంతా మీరిచ్చిందే. అయినా మీకు చెప్పి అంత వాడిని కాదయ్యా. అయినా కానీ నా మనసులో ఉన్నది మీకు చెప్తున్నాను, వినండి అయ్యా, ఒకసారి నా ప్రార్థన కూడా ఆలకించండి అయ్యా అని అంటే, ఏంటి చెప్పు అబ్రహాం అన్నారు. అయ్యా మరి ఆ దేశంలో, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నీవు నాశనం చేస్తావా అని దేవుణ్ణి అడిగారు. అప్పుడు ప్రభు చెప్పారు, ఆ పట్టణంలో 50 మంది కాదు, 40 మంది ఉన్న ఆ పట్టణాన్ని నాశనం చేయను. కొట్టని చెప్పండి. అవునా ప్రభా, మంచిది. కొంచెం తెగించి సమీపించి మాట్లాడుతున్నాను. ఒకవేళ తండ్రి ఆ ఊరిలో ఎవరన్నా ఒక 30 మంది కనుక నీతిమంతులు ఉన్నారేమో, మరి మీరు కాపాడతారంటే, నాయనా 30 మంది ఏంటి, 20 మంది నీతిమంతులు ఉన్నా నేను నాశనము చెయ్యను. అప్పుడు ప్రభా మరి ఇంకా ఇది లాస్ట్ ఫైనల్ అనుకోండి, కొసర వద్దు నాయన, లాస్ట్ ఫైనల్ చేసుకోండి. అయ్యా నీకు దండం పెడతాను, ఏమనుకోవద్దు. లేక ఒక 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? దేవుడు అన్నారు 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. కొట్టండి చప్పట్లు. నాకు అనిపించింది, మన పితృడైన అబ్రహాం గారు ఇంకొక మారు ప్రభా, ఆ పట్టణంలో ఒకే ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? నిజంగా దేవుడు అంటారు కాపాడుతాననేవాడు. కొట్టండి చప్పట్లు. అంటే అవకాశాలు ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? దేవుడు మనకే ఇస్తాడు. ఎందుకంటే మనం కొడుకు 10th క్లాస్ పూర్తయింది, అవకాశం ఎవరికి ఇస్తారు? అరే నువ్వు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకుంటావు ఏంటి అని అవకాశం మన పిల్లలకి ఇస్తున్నాం కదండి. చాయిస్ ఇవ్వట్లేదా? ఒకవేళ అమ్మాయికి పెళ్లి చేయాలంటే కూర్చోబెడుతున్నారు, అబ్బాయిని కూర్చోబెడుతున్నారు, లేక అమ్మాయిని కూర్చోబెట్టి చెప్తున్నారు, అమ్మాయి అబ్బాయి నచ్చాడా నీకు అని. అలా పెట్టుకుంటే ఇంక అర్థమైపోయినట్టే, మనం కూడా ఇంకా చెప్పవసరం లేదు, అర్థమైపోయినట్టే. ఏమండి ఇంక ఇష్టం లేదని. తర్వాత మా అమ్మాయి కొద్దిగా చదవాలంటుందండి, మా అమ్మాయి కొంచెం వచ్చే సంవత్సరం చూద్దామంటుందండి, ఇప్పుడు వద్దంటుందండి. అంటే మా అమ్మాయికి నచ్చలేదు అనకుండా ఇలా చెప్తామా లేదా? అంటే మనమే మన పిల్లలకి కొన్ని అవకాశాలు ఇస్తుంటే దేవుడు కూడా అవకాశం ఎవరి చేతిలో పెట్టారు చెప్పండి? మన చేతిలోనే పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. వర్షం వత్తాది అంటే వస్తుంది. అందుకని కొన్నిసార్లు యేసు ప్రభు ప్రార్థన చేయటానికి కొంతమందిని పక్కన పెట్టి 2-3 తీసుకెళ్ళేవాడు. ఎందుకని? తోమాను ఎప్పుడన్నా తీసుకెళ్ళి ఉంటే ఆ ప్రార్థన జయకరంగా ఉండదు. తోమా ఎవరు చెప్పండి? అవిశ్వాసానికి మంచి పునాది అయ్యారు. ఆయన రూపాంతర స్థలానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళుంటే, తోమా వస్తానంటే, బంగారు నువ్వు వద్దునైనా, నువ్వు వచ్చావంటే కనుక నువ్వు రూపాంతరం మారను, ఆ పరలోక సన్నిధి కొడతారు, అటు నుంచి అటు వెళ్ళిపోతారు, జంప్ అయిపోతారు అంటే. చూడండి, అబ్రహాము 10 మంది ఉంటే కాపాడుతావంటే దేవుడు అంటాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 32వ వాక్యం. అంటే అక్కడ ఏముంది? నీతిమంతులు నాకు కనపడితే నేను ఆ పట్టణాన్ని నాశనము చేయను. కూడా చెప్పట్లో. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఏంటి? అందరూ నాశనం అయిపోయినా కానీ నిన్ను మాత్రం నేను నాశనం చేయను. ఇప్పుడు చూడండి, ఆయన ఒక్కడనుంటే ఎంత బాగుండేదో. ఎవరు? అబ్రహాం గారు. నేను అనుకుంటున్నాను అబ్రహాం గారికి నోవాహు గారి గురించి ఏం తెలియదేమో, అంటే కొన్ని విషయాలు తెలియదేమో నోవాహు గురించి. ఎందుకంటే నోవాహు దినాల్లో ఆయన ఒక్కడే నీతిమంతుడు. దేవుడే అన్నారు ఆ మాట, ఏమని? నోవాహు, ఈ తరములో నీ ఒక్కడే నీతిమంతుడివే. అందుకని ఈ పట్టణాన్ని అంతా
జలప్రళయంతో నాశనం చేస్తున్నాను, నీ కుటుంబాన్ని తీసుకుని ఓడలోకి వెళ్ళమన్నాడు దేవుడు. ఇప్పుడు భార్య నీతిమంతురాలు కాదు, కొడుకులు ముగ్గురు నీతిమంతులు కాదు, కోడళ్ళ ముగ్గురు నీతిమంతులు కాదు, వాళ్ళ 6 వీళ్ళ భార్య భర్తలు 2. ఎంతమంది మొత్తం? 80. 80 ఎవరు నీతిమంతులు చెప్పరండి? ఎవరు? నోవహు ఒక్కడే. అందుకని దేవుడు, నీవు నీ కుటుంబంలో నీతిమంతుడు కాబట్టి నిన్ను బట్టి నీ భార్యను కాపాడుతాను, నిన్ను బట్టి నీ కోడల్ని, నిన్ను బట్టి నీ కొడుకుల్ని కాపాడుతాను. చూడండి, మౌలు విషయమా? ఈ విషయం అబ్రాహాం గారికి తెలియదేమో, బహుశా తెలుసుంటే కనుక ప్రభా, ఒక్క నీతిమంతుడు ఉంటే నాశనం చేయవు కదా అంటే చేయను అంటాడు ఆయన. ఆమేన్. మరి ఆ పట్టణంలో ఒక నీతిమంతుడు ఎవరు? లోతు. ఆమేన్. నీతిమంతుడైన లోతును తప్పించెను. ఆమేన్. అంటే దేవుణ్ణి అబ్రాహాము అడిగేటప్పుడు ఆ ఒక్క నీతిమంతుడు ఉంటే నాశనం చేయవా అంటే దేవుడు అనేవాడు, నేను పొరపాటున చేయనని. ఎందుకంటే ఇదే పొరపాటు శాంసన్ గారు కూడా చేశారు. ఎలాగా? పచ్చి గాడి దవడ ఎముకను తీసుకుని 1000 మందిని కొట్టాడు ఆయన, చంపేశాడు ఆయన, సింహాలు చీల్చాడు ఆయన. ఒక రోజున ఆయనకు 2 కళ్ళు పోయినాయి. దేవాలయంలో 2 స్తంభాలు ఉన్నాయి. పైన చాలా ఒక 2-3 వేల మంది కింద ఉన్నారు, ఇంకొక 5-6 వేల మంది ఉన్నారు. ఓ 10,000 మంది వేసుకోండి. ఇటొక స్తంభం, ఇటొక స్తంభం. ఈ 2 స్తంభాల కాడ నిలబడి ఆయన ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, దేవుడా, ఈ ఫిలిష్తీయులు నా 2 కళ్ళు పెరికేశారు కదా, నా 2 కళ్ళు నిమిత్తమై వీరి మీద పగ తీర్చుకోవడానికి మేమందరం సావాలి. ఈ ఒక్కసారి నన్ను బలపరచు, అందరూ చావాలన్నాడు. దేవా, నా 2 కళ్ళు పెరికేశారయ్యా, ఇదిగో వీళ్ళందరూ చావాలి, నీ మహిమ ఇక్కడ తెలియాలి, మరలా నేను నీ దాసుడిగాను నీ బిడ్డగాను బ్రతకాలి అని ఉంటే గనక దేవుడు ఆమేన్ అనేవాడు. కొట్టని చెప్పండి. ఆమేన్ అనేవాడు. ఆమేన్. అందరూ చచ్చేవారు, శాంసను బతికేవాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము మన ఇంటిలో ఎలాగ ఉన్నాం ఆలోచించు. కొడుకు నాశనం అయిపోయాడు అంటారు, కూతురు నాశనం అయిపోయింది అంటారు, కోళ్ళ నాశనం అయిపోయింది అంటారు. మనం ముందు మేను. అర్థమవుతుందండి? ముందు లెక్కేసేటప్పుడు ఎక్కడి నుంచి లెక్క వస్తుంది? 1 కాడి నుంచి వస్తుందా, 2 కాడి నుంచి వస్తుందా? 1 కాడి నుంచి వస్తారు. అంటే మన ఇంట్లో మనమే నీతిమంతులుగా, ఎవరి కాళ్ళే మనమే నీతిమంతులుగా ఉంటే మనకి ఏ నాశనం కలగదు. చదువైనా, ఉద్యోగమైనా, చేతిపరైనా, వ్యాపారమైనా ప్రతిదీ కూడా నా దేవుడు వాగ్దానం చేస్తున్నారు, ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచునుగాక. చెప్పండి, నిన్ను నేను నాశనము చేయను. ఎందుకంటున్నారు ఆయనంటే, మనం నీతిమంతులుగా, మనం పరిశుద్ధులుగా ఎప్పుడైతే బ్రతుకుతామో మనల్ని బట్టి కుటుంబం అన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంటే ప్రభు ఆశీర్వదిస్తారు. ఈ మాటలన్నీ మన వినికిడిలో దేవుడు దీవించునుగాక.